శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా! అలాగే శివుని అనుగ్రహం లేనిదే అరుణాచలంలో అడుగు పెట్టలేమంటారు. నేనైతే ఫస్ట్ టైమ్ అరుణాచలం వెళ్ళాము శివరాత్రి రోజు. ఆ శివరాత్రి రోజు నాకు అనుగ్రహం కలిగినందుకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ రోజు చాలా మందైతే వచ్చారు దర్శనానికి. మేము లోపలికైతే వెళ్ళిపోయాము. మొత్తం 4 ద్వారాలుంటాయి. అక్కడ లోపల పెద్ద నందైతే ఉంటుంది. దాని పక్కన రైట్ సైడ్ మనకి పాతాళేశ్వరుడైతే కనిపిస్తాడు. దాన్ని కూడా దర్శనం చేసుకొని మేము స్వామినైతే దర్శనం చేసుకొని బయటకొచ్చేసిన తర్వాత గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాము. గిరి ప్రదక్షిణలో మనకి అష్టలింగాల దర్శనం అయితే ఉంటుంది. ఒకటి వరుణలింగము, నైరుతి లింగము, వాయులింగము, అలాగే ఇంద్రలింగము, అగ్నిలింగము, యమలింగము, కుబేరలింగము, ఈశాన్యలింగము. మనం ఈ అష్టలింగాలు దర్శనం చేసుకోవాలి. లింగాలతో పాటు చంద్రలింగము ఇంకా కొన్ని టెంపుల్స్ అయితే ఉంటాయి అరుణాచలంలో. అవన్నీ కూడా దర్శనం చేసుకోవాలి. శివరాత్రి రోజు గిరి ప్రదక్షిణతో పాటు జాగరణ కూడా అయిపోయింది. మాకు గిరి ప్రదక్షిణ చేసేసరికి 2:00 అయ్యిందన్నమాట. 14 కిలోమీటర్స్ ఉంటుంది గిరి ప్రదక్షిణ. అరుణాచలంలో మేము టోపీ మాత్రం అయితే మిస్ అయ్యాం. మీకు కనిపిస్తే కామెంట్ చేయండి.